పంచభూతాల ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సుఖాలే అసలైనటువంటి సుఖాలు. కాకపోతే కలియుగంలో కలి పురుషుడు ఈ యొక్క నారాయణ 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 నీ నామమే గతిక నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ
అందటి స్వర్గాలవే మీద లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయల్దే పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయల్దే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నీ నామమే గతిక నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై పై ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసా పరమేశ గౌరీశ పాలించరా నా మురవి కరుణతో లాలించరా పరమేశ గౌరీశ పాలించరా కలయు కన్నది కలలాయరా కాయమన్నది కరగిపోయెరా కాలచక్రమున
గౌరీశ పాలించరా నా మొరవిని కరుణతో లాలించరా పరమేశ గౌరీశ పాలించరా. అది కేవలం భగవంతుడి యొక్క మహిమాన్విత శక్తి. అది విస్మరిస్తున్నాం మనం. అందుకే యోగులు, మహాపురుషులు, సిద్ధ పురుషులు ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించేదానికి సంకల్ప సిద్ధి కొరకై జీవనాన్ని కొనసాగించే వ్యక్తులు మొట్టమొదటిగా వారు తీసుకునేటువంటి నిర్ణయం ఏమిటంటే ఆహార నియమం. అది చాలా మంది విశ్వసిస్తాం. మనం ఏదో తినేస్తుంటాం. మొట్టమొదట మనము మన యొక్క శరీరంలో పంపించే సాత్విక ఆహారం చేతనే మనము ఆధ్యాత్మిక శక్తి అంటే కొండని శక్తి ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది మొట్టమొదటిగా ఇటువంటి ప్రాంతానికి ఇచ్చేస్తూ మన జన్మ రహస్యాన్ని, జీవిత రహస్యాన్ని, జీవిత సార్థకతను తెలుసుకోవాలి అనే దృఢ సంకల్పంతో మనో నిశ్చయంతో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఆహార నియమాన్ని పాటించడం చాలా ఉత్తమం. ఆ ఆహారం మనం తీసుకునే ఆహారం పదార్థం వల్ల మనలో ఆ కొండని శక్తి ఉద్భవిస్తుంది. ఒక 4 రోజులు సాత్విక ఆహారం తీసుకొని 5వ రోజు మళ్ళా మనం వేరే రకమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ 4 రోజులు మనం సంపాదించుకున్నటువంటి ఆ యొక్క దైనిక శక్తి మళ్ళా యథాస్థానానికి మళ్ళా పోతుంది. అంటే 1వ, 2వ బిట్టు, 3వ బిట్టు, 4వ బిట్టు, 5వ బిట్టుకి మళ్ళా తిరిగి మళ్ళా 1వ బిట్టు రావడం. కాబట్టి ఆహార నియమాలు మొత్తం పాటించాలి. ఇక్కడ నేను ఎందుకంటే ఆ మంత్రాన్ని జరిపించాను అంటే మనము తీసుకునేటువంటి అన్నపూర్ణేశ్వర తల్లి ఇది నీకు సమర్పిస్తున్నాను, నాకు కాదు అని మన యొక్క నోటి ద్వారా. ఎందుకంటే 4 అనేది రుచులు కూడా ఉంటుంది. ఈ 4కే మనకి మూల శత్రువు. శత్రువులు ఎక్కడో లేరు. మన ఏదో అనుకుంటే వాడి శత్రువు, వీడి శత్రువు, అమ్మ శత్రువు అని. శత్రువు ఎక్కడో లేరు. బాగా ఆలోచిస్తే మనలో ఉన్న శత్రువు ఈ 4కే. ఈ 4 వల్ల 2 రకాల దుష్ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ మంచి మాటలు మాట్లాడుతున్నా. ఇదే వేరే మాటలు మాట్లాడితే 100 మంది శత్రువు నాకు తయారవుతారు అని అనుకుంటుంది. ఇక్కడ అర్థమైందా? ఇదే మాటలు కాకుండా రోడ్లో పోయి నేను వాడంతా ఇదంతా అన్నానంటే 100 మంది శత్రువులు. అంటే కేవలము నా 4 వల్ల కదా శత్రువు 100 మంది అయ్యారు. కాబట్టి ఇది అర్థం చేసుకో. కాబట్టి ఇటువంటి 4 చేత నిరంతరం మనం నారాయణ మంత్రాన్ని లేదా ఆది మూల మంత్రాన్ని మన ఇష్టదైవమైనటువంటి మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మనలో మనకి తెలియనటువంటి ఆధ్యాత్మికత, ప్రశాంతత ఇవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి. ఇది మనం తెలుసుకోవాలి. ఈ రోజు కేవలం ఇక్కడ గురించి భజన చేసేదో మనం పుణ్యవంతం కాదు. ఆధ్యాత్మిక సత్సంగాలు ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. ఈ రోజు వ్యాస గురు పౌర్ణమి శుభ పర్వదినాన మన వెంకటగిరికి అతి సమీపాన ఉన్న పల్లాంపేట నందు మహాసమాధి అయినటువంటి సాక్షాత్తు లక్ష్మీనారాయణ మహేశ్వర శక్తి అంశీభూతమైనటువంటి శ్రీ 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 నవకోటి నారాయణ స్వామి అవధూత గారి యొక్క మహాసమాధి ప్రాంగణం నందు ఇటువంటి మహిమాన్విత శక్తి ప్రాంతమునందు ఈ యొక్క గ్రామానికి సంబంధించి మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులందరూ మరియు వెంకటగిరి నుంచి మహిళా స్త్రీ శక్తి స్వరూపాలు మరియు గొప్ప ఆలోచన సరళి ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి మహోన్నత వ్యక్తులు అతి ముఖ్యంగా ఈ యొక్క పల్లాంపేట మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మరియు గ్రామాలు మరియు ఏండ్రపల్లి ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శక్తుల వలె మమేకమయ్యి ఈ యొక్క పల్లాం స్వామి ఆయన్నే నవకోటి నారాయణ స్వామి అని భక్తులందరూ కూడా చాలా త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా భగవత్తార్పిత పూరితమైనటువంటి భక్తితో ఆ యొక్క అవధూత పల్లాం స్వామి వారిని నవకోటి నారాయణ స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. అతి ముఖ్యంగా ఈ యొక్క మహాసమాధి ప్రాంతమునందు ఉన్నటువంటి విశిష్టత, ప్రాముఖ్యత, ప్రత్యేకత అందరూ కూడా తెలుసుకోవలసిన తరుణం ఆసన్నమైంది. ఈ యొక్క మహాసమాధి పుణ్య ప్రాంతం నందు ఎవరైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కోరికలు కోరుకుంటారో వారి యొక్క కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి. కాకపోతే ఆ కోరికలో ధర్మం ఉండాలి, ఆ కోరికలో న్యాయం ఉండాలి, ఆ కోరికలో నిస్వార్థత ఉండాలి, ఆ కోరికలో
వ్యాకులతతో కూడుకున్నటువంటి వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ కోరిక సిద్ధిస్తుంది. ఆ కోరిక ద్వారా, ఆ కోరిక నెరవేరటం ద్వారా మనం అందరిలో కూడా భగవతార్పిత పూరితమైనటువంటి భక్తి మనలో ఉద్భవిస్తుంది అనే దానికి కూడా ఎన్నో నిదర్శనాలు వీరి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి నవకోటి నారాయణ స్వామి వారి యొక్క మహాసమాధి ప్రాంతాన్ని మనము మన కుటుంబ సభ్యులతో మనమందరం కూడా దర్శించుకోవాలని ఆశిస్తున్నాము. ఈరోజు వ్యాస గురు పౌర్ణమి శుభ సందర్భంగా ఈ యొక్క ప్రాంతం నందు మొట్టమొదటగా స్వామివారికి ఉదయం నుంచి దీపారాధన, అర్చన, మరియు భజనలు, పూజలు మరియు ఆధ్యాత్మిక సత్సంగాలు, భక్తి గీతాలు, భక్తి పాటలు కూడా అందరూ కూడా ఇక్కడ మమేకమై అందరూ కుటుంబ సభ్యుల వలె అందరూ ఇక్కడ ఏకమయ్యి స్వామివారికి పూజలు నిర్వహించి తదనంతరము కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయటం. ఈ యొక్క పంపిణీ చేయటంలో అంటే అన్న ప్రసాదాన్ని, అన్నదానాన్ని నిర్వహించటంలో వీరందరూ కూడా మహామూల మంత్రాన్ని జపించటం అనేది, అంటే ఓం హ్రీం శ్రీం శ్రీం భగవతే నారాయణి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అనే యొక్క మూల మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క అన్న ధనాన్ని, అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయటం అనేది నిజంగా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతంలోనే మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనమందరం కూడా భవిష్యత్తులో ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి స్వామివారి యొక్క మహాసమాధి ప్రాంతాన్ని మనమందరం కూడా మన ఛాయ శక్తిలో కూడా మనమందరం కూడా మనము సామాజిక మరియు నైతిక బాధ్యత వహించాలని, ఈ యొక్క మహాసమాధి యొక్క అభివృద్ధికి కూడా మనమందరం కూడా సహకరించాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.